హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఆనపకాయ నూగబడం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి వీడియోలో అయితే చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్తో పర్ఫెక్ట్ టేస్ట్తో అయితే మనకు వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్పైసీగా చాలా హాట్గా ఉంటుంది. అందుకనగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం చూసేయండి. ముందుగా ఆనపకాయని అయితే ఇలా తొక్క తీసుకుని 2-3 టైం అయితే వాష్ చేసుకోవాలి. దీన్ని అయితే హాట్ వాటర్లో అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, పైన చూపిస్తున్నాను, ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం ఉడుకుతుందనే లోపు అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఆ మొక్కకి ఉప్పు అనేది పడుతుంది. సో కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. మనకి ఇలా ఉప్పు అనేది వేసుకుని ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్ అయిపోతుంది. సరే అయితే వాష్ చేసుకోండి. ఈ లోపైతే కర్రీకి కావాల్సినవి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. స్టవ్ వెలిగించుకుని మందపాటి కళాయిని అయితే పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులోని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన వాటిలో అయితే ఇందాక మనం వాష్ చేసుకున్నాం కదా, వీటిని అయితే కనుక అందులో వేసుకోండి. వాటర్ అనేది ఆనపకాయలో ఉండకూడదు మనకి. లేదు అంటే కనుక వాష్ చేసాక ఒకసారి అయితే ఇలాగ పిండండి. పిండడం వల్ల వాటర్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఈ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. తాలింపుల్లోని వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల వాటర్ ఉన్నా కానీ మనకి అందులో పోతుంది. సో కాబట్టి ఫ్రై చేసుకోవాలి. ఆనపకాయ కూడా ఒకటి మనకి ముక్క అనేది ఉడకదు. ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్క కూడా ఉడికిపోతుంది. మనం నూబడం తెలిసి ఉంటుంది కదా మీకు, నూబడం అది కూడా మీకు లింక్ షేర్ చేస్తాను ఎలా చేయాలనేది. ఇలా నూబడం అనేది మీరు ఇంట్లో చేసుకుని ఉంటారు కదా, పొడలు కానీ తింటూ ఉంటారు. ఆ నూబడం అయితే కనుక ఇందులో వేసుకోవాలి. మీకు ఆనపకాయ ముక్కలు క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు. మీకు ఇంకా కారం కావాలి, గ్రేవీ కావాలి అనుకుంటే కనుక ఇలా ఎక్కువగా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇందులోని. ఈసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. పసుపు అంతా కలిసిపోయేలాగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేయండి. సో మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది మనకి ఇది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.